కన్నబిడ్డల కన్నా ఎక్కువగా ప్రేమించి సాగు చేసిన మిర్చిని పండించి అమ్మటానికి మార్కెట్కి తీసుకొస్తే తమకు కన్నీళ్లు తప్ప డబ్బులు రావట్లేదంటున్నారు మిర్చి రైతులు. వైఎస్ జగన్ పాలనలో మిర్చికి గిట్టుబాటు ధర ఉండడంతో తాము చాలా సంతోషంగా ఉన్నామన్నారు రైతులు. ఇప్పుడు మిర్చి సాగు చేస్తే వచ్చే డబ్బులు కూలీల ఖర్చులకు కూడా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మిర్చి రైతులకు శాపంగా మారిందని, తమకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. గుంటూరు మార్కెట్ యార్డ్లో మిర్చి రైతులను కదిలిస్తే కన్నీటి కథలు వినిపిస్తున్నాయి. వారి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఇప్పుడు మనం గుంటూరు మిర్చి యార్డ్లో ఉన్నాం. పూర్తిగా ఆరుగాలం కష్టపడి రైతులు మిర్చిని పండించారు. దాన్ని అమ్ముకోవడానికి గుంటూరు మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది, పూర్తిగా తలకిందులైంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. అసలు ఈ సంవత్సరం రేట్లు ఎలా ఉన్నాయి, ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత ఆదాయం వస్తుంది, అసలు ఈసారి నష్టాలు రావడానికి కారణం ఏంటో మనతో రైతులు ఉన్నారు, వారిని నిర్దేశం. ఏం పెద్ద ఎక్కడి నుంచి వచ్చారు? మేము నంద్యాల జిల్లా సార్, కోయిలకుంట్ల తాలూకా. ఏం పరిస్థితి ఈ సంవత్సరం? ఈ సంవత్సరం ఏం లేదు, మాకు నష్టాలే. అదేంటి? ఎకరాకు 2.5 లక్షలు వస్తుంది ఖర్చు. మాకు 130-120 ఉదయం వస్తాయి. మాకు మినిమం అంటే 200 అన్న పోతే గిట్టుబాటు అవుతుంది. మీరు ఏ రకం వేశారు? 341 ఇది గుంటూరు వండరు నూజివీడి. ఈ సంవత్సరం మరి రేట్ ఎంత ఉంది దానికి? 125, 135, 140 పోతుంది అంతే. లాస్ట్ 130 అంతే. 1,30,000 వస్తా? 10 క్వింటాలు అయితే 10 క్వింటాలకు అయితే 1,30,000 వస్తుంది. ఇంకా దాంతో మాకేమో పాలు కూడా రాదు. ఆడ కోసిన కూలీలకు మందులకు దానికే సరిపోతుంది. మా పెట్టుబడి అయితే రాదు. మీరు ఎన్ని ఎకరాలు ఇస్తారా? 2 ఎకరాలు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కర్ణాటక, రాయచూరు డిస్టిక్. రాయచూరు. ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? రేట్ ఎట్లా ఉంది అసలు? ఏంటి 8,000 అడగలుగుతారు. 85. పెట్టుబడి దండిగైంది. కూలీ ఖర్చులు ఎకరాకి 1,00,000 పైన వస్తుంది. 1,00,000 పైన వస్తుంది. మందులకు కూడా కాదు ఇక్కడ అడిగే రేటు. మాకు మందులకు కూడా కాదు. ఆడ మందులకు కూడా కాదు. ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టారు? 1,00,000 అని చెప్పినాడు కదా, ఎకరానికి 1,00,000 వచ్చింది. నీళ్ళు మందు అంతా. ఎన్ని ఎకరాలు వేసారు? మేము 2 ఎకరాలు వేసాం. కౌలేనా? కౌలుకే. కౌలే. అసలు మొత్తం ఎంత చెప్పు. అసలు ఒక ఎకరం సాగు కౌలు అయితే 30,000 కౌలు ఎకరా. ఖర్చు వచ్చి 1,00,000 రూపాయలు అంత. 1,30,000. ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకొచ్చావు సరుకు? 56 సెంచులు తెచ్చాను. ఎంత వస్తుంది మరి? బాడికి కన్నా అవుతుంది. లారీ బాడికి కూడా రావట్లేదు. అట్లే ఉండదు పరిస్థితి. ఇక్కడ ఏముండదు. 6, 7, 8 అడుగుతా ఉండరు. ఏమి ఖర్చులు కూడా దావు. కోత కోస్తే ఎంత అయింది ఖర్చు? కోత కోస్తే లేబర్ది 300 ఉండదు కూలీ. కేజీ లెక్క అయితే 7 రూపాయలు, 8 రూపాయలు, 10 రూపాయలు కేజీ అడుగుతా ఉన్నారు. 800 క్వింటాల్. వాళ్ళకే అర్థమైంది దాంట్లో అందే లేబర్ కి. మరి అందరుంటే ట్రాన్స్పోర్ట్ అంటే ఈడకి జాస్తి ఉండదు లారీది. మరి ఇప్పుడు ఎరువులు మందులు అంతా కౌలు అంటే జాస్తి ఉండదు. ఏమిటి కాదు ఇది. ఎక్కడి నుంచి వచ్చారన్నా? రాయచూరు. ఏం పరిస్థితి? ఇదే సార్, మిరపకాయలు తెచ్చిన్నాము. ఏం రేటు కుదరవలదు, ఏం లేదు. 7,000, 8,000 అని అడుగుతున్నాం అన్నారు. అదే గిట్టుబడి వాళ్ళు. తగ్గిపోయింది. ఎట్లా సార్? మాకేం మొత్తం వాకు కొత్త కదా సార్ వాళ్ళకి. మా మీదే కొత్త ఏడు చేసినాము చేను. 2 ఎకరాలు. సూపర్ టన్. ఎన్ని ఎకరాలు వేసారు? 1.5 ఎకరా వేసినాను. కౌలా సొంతమా? కోయిలు. కౌలు. ఎంత నష్టం? ఎంత పెట్టుబడి పెట్టి వస్తుంది? 3 లక్షల దగ్గరికి ఉంది సార్. పత్తి అదంతా కలిసి ఏం లాభమే లేదు. లాభం లేదు, నష్టమే. ఎంత? ఏం చేస్తాం సార్? 1.5 లక్ష, 2 లక్షల దగ్గరికి అది ఖర్చు. 50,000 అయింది తెంపునికి కాలియర్నికి. ఏం చూస్తావో లేదు, రేట్ లేదు. అట్లా ఇప్పుడు వచ్చే డబ్బులు దేనికి సరిపోతాయి? కూలి హక్కులు సరిపోయావు. కూలికి వస్తారు కదా, వాళ్ళకే సరిపోయావు. నష్టం అదంతా. ఎంత అయింది మొత్తం? 2 ఎకరాలకి 3 లక్షల దాకా పెట్టుబడి. ఇప్పుడు అమ్మితే ఎంత వస్తుంది అనుకుంటున్నాం? ఇప్పుడు అమ్మితే ఎంత అవుతాయండి? 80,000 అవుతాయో, 1,00,000 అవుతాయి. కోత ఎగట్లేదు. నల్లి వచ్చింది మొత్తం. నీళ్ళు ఆగిపోయినాయి. ఇప్పుడు నీళ్లు కూడా రావు మాకల్లి.
కౌలు చూడబోతే 25,000 ఎకరానికి 25,000 కట్టాలి వాళ్ళకి. ముందు కౌలు కట్టించుకుంటేనే ఇస్తున్నారు. మాకు పోయి సంవత్సరం బాగానే ఉంది, ఈ సంవత్సరం మరీ ఇది అయిపోయింది. ఈ 2 ఎకరాలకి ఎంత నష్టం వస్తుంది అనుకుంటున్నారు? మాకు ఏదైనా 1,50,000 దాకా అవుతుంది. ఈ సంవత్సరం రైతు పరిస్థితి ఒక ముక్కలో చెప్పు. మందు డబ్బా తీసుకోవడం అండి, మందు డబ్బా తీసుకోవడం. మందు డబ్బా తీసుకోవటమేనండి. అది ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేస్తే చూడలేదండి. ఎవరికైనా అర్థమైంది సెల్లు అది పరిస్థితి అట్టుంది. ఏం లేదు, రైతు పరిస్థితి ఇంక మందు డబ్బా తీసుకొని వంట చనిపోవటం ఏం లేదు. సెల్లు యూట్యూబ్ ఆన్ చేస్తేనే అర్థమవుతూనే ఉంది. ఎవడ బాధ అంతే, ఆడు అంతే, మనం అంతే. కాకపోతే వాడు ముందు ఎండు, తర్వాత మనం వెనకైతాం అంతే, ఏం లేదు. ఇక్కడికి మిర్చి పంట తీసుకొచ్చాము, కనీసం గిట్టుబాటు ధర లేదు. ఎకరానికి వచ్చి దాదాపు ₹1,00,000 పైనే నష్టం వస్తుంది. పూర్తిగా అప్పులు చేసి మేము సాగు చేశాము, కానీ ఇక్కడ పంట తీసుకొస్తే కనీసం అడిగేవారే లేరు. అడిగినా గానీ వాళ్ళు ఎంత చెప్తే అంతకి అమ్ముకోవాల్సి వస్తుంది. పూర్తిగా కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.